సార్ మేడం ఓకే ఆలోచించవలసిందిగా సమావేశం వైస్ చైర్మన్ శ్రీ సమావేశము ప్రతి 2 మాసములకు ఒకసారి జరగవలసి ఉంది. జిల్లా సమీక్ష కమిటీ సమావేశం ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. ప్రభుత్వ ప్రయారిటీ అది మనకి జూలై ఫస్ట్ వీక్ లో వస్తేనే మనకు సోయింగ్ చేస్తారు సార్ రైతులు, లేకపోతే సోయింగ్ చేస్తారు. ఆనరబుల్ సీఎం గారి దగ్గర నుంచి రెవెన్యూ పరంగా వచ్చినవి 122 అయితే ఇప్పటికి రెండేసారి 70 చేయడం జరిగింది. ఇంకా ప్రోగ్రెస్ లో 35 ఉన్నాయి. రావాల్సింది అదేవిధంగా మెయిన్ నేచురల్ కెలామిటీస్ ఈ అక్టోబర్ 49-92 రిటర్న్స్ చేశామా రెవెన్యూలో. డిఆర్ఓ గారు ఈరోజు ఒక రిపోర్ట్ అనేది చదవడం జరిగింది. అంటే పీజీఆర్ఎస్ సిస్టమ్ ని గ్రౌండ్ లెవెల్లో సిబ్బంది చాలా మంది మిస్యూజ్ చేస్తున్నారు. ఎలా అంటే నా నోటీస్కి వచ్చిన ఉప నియోజకవర్గంలో నా నోటీస్కి వచ్చిన కొన్ని ఎగ్జాంపుల్స్, చాలా మంది ఎవరైతే అర్జీదారులు ఉంటారో చదువుకోని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి అర్జీ వాళ్ళ సమస్య ఏదో చెప్తారు, అక్కడ స్థానికంగా ఎవరో అర్జీ రాసిస్తారో అర్జీ తీసుకొచ్చి కన్సర్న్ కలెక్టర్ గారు వచ్చినప్పుడు, లేకపోతే మా దగ్గర కడ కుప్పం ఏరియా డెవలప్మెంట్ పీడీ గారికో లేకపోతే కన్సర్న్ ఎంఆర్ఓకో ఎవరికో ఒకరికి అందజేస్తారు. అది సిస్టంలో ఎంటర్ చేసిన తర్వాత ప్రాబ్లం రిజాల్వ్ కాకుండానే వాళ్ళ చేత ఒక వేలు ముద్ర ఇచ్చుకోవడం, లేకపోతే కంప్లీట్ అయినట్టు దాన్ని తీసి అప్లోడ్ చేసేటటువంటి సందర్భాలు ఒక 5-6 సంఘటనలు నా దృష్టికి వచ్చింది. నా దృష్టికి రానివి, అలాగే మిగతా నియోజకవర్గాల్లో ఇట్లా ఎన్ని వచ్చి ఉంటాయో కూడా ఒకసారి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. కన్సర్న్ అధికారుల మీద సీరియస్ గా కూడా యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. జనరల్ గా స్టోకాస్ నోటీస్ ఇస్తారు, దీని మీద సీరియస్ యాక్షన్ ఉంటుందని చెప్తారు. కానీ గ్రౌండ్ లెవెల్లో నిజంగా చాలా అంశాలు పై స్థాయికి కూడా రావట్లేదని చెప్పనేసి అది కంప్లీట్ కాకుండానే ఖచ్చితంగా ఇది చాలా మంది అధికారులు తెలుసు, ఇంకా ఎమ్మెల్యేస్ కూడా స్థానికంగా కూడా చాలా మంది ఈ ప్రాబ్లం ని ఫేస్ చేస్తున్నారని ఉంది. కాబట్టి గౌరవ కలెక్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, దీని మీద సీరియస్ రివ్యూ చేసి ఎక్కడ ఒక్క ఇన్సిడెంట్ మీ నోటీస్కి వచ్చినా కూడా మా దృష్టికి వచ్చినా కూడా మీ దృష్టికి తీసుకొస్తాం. వాటి మీద ఇమ్మీడియట్ గా సీరియస్ యాక్షన్ తీసుకోకపోతే ఈ టోటల్ గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఏ సదుద్దేశంతో పెట్టారో దాని స్ఫూర్తి దెబ్బతింటుందని చెప్పనేసి ప్రజలకి ప్రభుత్వం మీద నమ్మకం పోయేటటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ వ్యవస్థని పటిష్టం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని గౌరవ మంత్రివర్యులకి అలాగే కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పటికీ నిన్న 6th పేరెంట్ టీచర్ మీటింగ్ ఉండటం వల్ల ఒక 6 గ్రామాల్లో నిర్వహించాము. 6వ తారీఖున 12,000 రిజిస్టర్ గ్రీవెన్స్ లో 8,000 రెవెన్యూ సంబంధించి గ్రీవెన్సెస్ ఉన్నాయి. ఈ 8,000తో పాటు గత రెవెన్యూ సంబంధించి రీసర్వే ట్రాన్స్ఫర్ కూడా పెట్టడం జరిగింది. దీంట్లో కూడా 12,000 సుమారు గ్రీవెన్సెస్ వచ్చినాయి. 12,000 ప్లస్ 8,000, సో 20,000 గ్రీవెన్సెస్ ఇప్పటి వరకు రిజిస్టర్ ఆన్లైన్ చేయడం జరిగినాయి. ఇప్పుడు మళ్ళీ 33 రోజుకి రెవెన్యూ సొసైటీ కూడా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మెయిన్ ప్రధానంగా సమస్య రెవెన్యూలో ఏముంది, డీకేడీ సంబంధించి గతంలో ఒక వ్యక్తికి ఒక పట్ట ఇవ్వడం జరిగింది, తర్వాత అమ్మడం కొనడం అటువంటి సిచ్యువేషన్స్ లో దే ఆర్ కమింగ్, దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ఆన్లైన్ రిపోర్ట్స్. రెండోది ప్రైవేట్ డిస్ప్యూట్స్ చాలా ఉన్నాయి, ఫ్యామిలీ సంబంధించి లిటిగేషన్, ఫ్యామిలీ సంబంధించి డివిజన్, పార్టీషన్ ఎక్సెట్రా ఉన్నాయి.
తర్వాత ఇప్పుడు కొత్తగా గ్రీవెన్సీస్ అంటే ఏమేమి పెరుగుతున్నాయి, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ రస్ట్ పాత్వే డిస్ప్యూట్స్. సో పాత్వే డిస్ప్యూట్స్ సంబంధించి కూడా సుమారుగా ఒక 15,000 వరకు గ్రీవెన్సీస్ వచ్చినాయి. అండ్ దెన్ గవర్నమెంట్ ల్యాండ్ ఎన్క్రోచ్మెంట్స్, గ్రామ కట్టం సంబంధించి ఇష్యూస్, సర్వే సంబంధించి ఇష్యూస్ కూడా చాలా ఎక్కువ వస్తున్నాయి. సో సుమారుగా 12,000 అంటే టీజీఎస్ చూస్తే ఆల్మోస్ట్ 70% గ్రీవెన్సీస్ ఆర్ విత్ రెస్పెక్ట్ టు రెవెన్యూ గ్రీవెన్సీస్. సో ఇది ఒకటి ఈ జిల్లాలో ఒక ఛాలెంజ్ బేసిక్లీ సార్. సో కొన్ని ఎస్ఓపీస్ తయారు చేసినాం, ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇంప్రూవ్మెంట్ చేయాలి. బికాస్ తహసీల్దార్స్, మండల్ సర్వే, they have to go to the field and they have to basically survey, they have to understand the previous nature. So అక్కడ కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. సో డెఫినెట్లీ రెవెన్యూ సర్వీస్లో ఆ గ్యాప్స్ కొంచెం ఫిల్ చేయడం జరుగుతాయి. సో పీజీఆర్కి సంబంధించి సార్ రెవెన్యూ మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ సీసీఎల్ టైం టు టైం రివ్యూ చేస్తుంటారు. సో సాటిస్ఫాక్షన్ లెవెల్లో కూడా బేసిక్లీ వాళ్ళు మాట్లాడుతుంటారు. లాస్ట్ వీక్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆల్సో హ్యాస్ రెవెన్యూ మీటింగ్. సో చీఫ్ మినిస్టర్ సార్ ఏం చెప్పారు, మీరు ఏమేమి చెప్తున్నారు, గ్రీవెన్సెస్ రిజాల్వ్ చేయడం జరిగింది, దీంట్లో పాజిటివ్ ఇంపాక్ట్ ఉందా లేదా. సో ఇప్పుడు ఆ స్టడీ చేస్తున్నాం సార్. ఇఫ్ వీ హ్యావ్ రిజాల్వ్డ్ ఆల్మోస్ట్ 5,000 గ్రీవెన్సెస్, దీంట్లో పాజిటివ్ ఇంపాక్ట్ ఉందా లేదా. సో ఖచ్చితంగా ఇప్పుడు నెక్స్ట్ వీక్ కలెక్టర్ కాన్ఫరెన్స్లో కూడా సార్ ప్రతి కలెక్టర్ రిప్రజెంట్ చేస్తారు. సో దట్ ఇస్ ద మేజర్ గ్రీవెన్స్ ఆఫ్ చిత్తూరు డిస్ట్రిక్ట్. జనాలు తెలుస్తలేదు. సో అధికారులను నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే రైతులతో పాటు కొంచెం ఎక్కడైతే అధికారికంగా సర్పంచ్, అది ఏ పార్టీ సర్పంచ్ అయినా కావచ్చు, అక్కడ స్థానిక నాయకత్వాన్ని మీరు కానీ కొంచెం ఫోర్స్లో చేస్తే వాళ్ళ అక్కడ లోకల్ వాళ్ళ పబ్లిక్తో మెమరీ మీకు ఈజీ అవుతుంది. మీరు ఇచ్చే వాటిని ప్రజలకు తీసుకోకపోవడంలో అధికార పార్టీలో మాకు కూడా ఒక వాల్యూ ఉంటుందని మా చిన్న రిక్వెస్ట్. ఏ ఎమ్మెల్యే కూడా చేసినట్టు ఫోర్స్లో కాదు. అంటే దాని మీనింగ్ ఏమంటే మనం చేసేది ప్రజలకు అర్థమయ్యే విధంగా చేస్తే మాత్రమే ప్రజలు ఇంకా మనతో మమేకం అవుతారనేది నా ఒక ఇంటెన్షన్. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు గుడిపాలెం మండలం మా ఊరే ఉంది, లోన్ అవైలబుల్ ఉందంటే ప్రతి ఒక్కరూ మనం అప్పిస్తామంటే తీసుకునే ప్రతి ఒక్కరు సిద్ధంగా ఉన్నారు. అది ఎలా ఇస్తారో వాటి బేసిస్ అనేది మాకే సరైన గైడెన్స్ లేదు. యాజ్ ఎమ్మెల్యేగా మాకే సందర్భంలో తెలియనప్పుడు మేము ఎవరికైనా గైడ్ ఎలా చేయగలుగుతాం. ఏ అధికారి అయినా ప్రభుత్వం నుండి ఇది వచ్చింది అనేది మాకు తెలిస్తే మేము కూడా ప్రజలకి కింద స్థాయి నాయకులకు చెప్పి మిమ్మల్ని కలవని చెప్తాం. కలిసే దీనివల్ల ఈజీ అవుతుందనే చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. అవును సార్, 5 సంవత్సరాలు సపోజ్ 2024 ఖరీదు కంటే 2023 నుంచి 5 సంవత్సరాలు అన్ని యాక్చువల్గా యావరేజ్ చేసి మా పని చేస్తారు సార్. ఇది ఆల్మోస్ట్ 50% యాక్చువల్ ఏరియా కల్చర్లో ఉంది. ఎందుకని సార్ సబ్మిషన్ 50% ఉంది. రబీలో అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఓకే. రబీ స్టార్ట్ అయింది సార్, 100% వస్తుంది సార్, ఇంకా మించే అవకాశం ఉంది సార్. రబీ ఎందుకంటే ఉన్న 14,000 12,000 ఆస్తిగా ఉంది సార్. అది ఖరీదులో ప్రత్యామ్నాయ పంట వల్ల అది రావడం జరిగింది సార్. అది సీజన్ అయిపోయింది. ఎందుకు 50% నిజంగా అది పెద్దగా యూస్ఫుల్ అనేది మా ప్రకారం. ఎందుకంటే వర్క్ షాప్ అనేది ఖచ్చితంగా నీడెడ్ అనమాట. అప్పుడే మనం ఫార్మర్స్ ని మనం వాళ్ళకి అన్ని కూడా చేయించగలం. ఎందుకంటే వాళ్ళు ఆర్గానిక్ గా వాళ్ళకి ఏమొచ్చో అలానే చేస్తుంటారు. ఇప్పుడు టెక్నాలజీ చాలా వచ్చింది, హార్టికల్చర్ చాలా వచ్చింది, టిష్యూ కల్చర్ మెథడ్స్ చాలా పెరిగినాయి, టెక్నిక్స్ చాలా వచ్చింది. తక్కువ సమయంలోనే ఎక్కువ పంట పండించవచ్చు, అదేవిధంగా దిగుమతులు కూడా మీకు ఎక్కువ వస్తాయి. సో ఇక్కడ మెయిన్ చూసారంటే వర్క్ షాప్ పెట్టేసి 0-0 పెట్టడం నిజంగానే అది కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇంకోటి చూసారంటే మనం మన సాయాన్ని టెస్ట్ చేసి ఇక్కడ ఏ సాయం ఎక్కడ ఏముంది, ఇక్కడ ఏం పెడితే బాగొస్తుంది మనం సాయం సైంటిస్ట్ యూజ్ చేసుకొని మనం దాని ప్రకారం టెక్నాలజీ యూజ్ చేసుకొని వెళ్తే మనకి ఎక్కువ దిగుమతులు వస్తాయి. రెండో చూసారంటే ఇప్పుడు కింద మనం పామ్ ఆయిల్ కల్టివేషన్ పెట్టాలి. ఇప్పుడు మలేషియా చూసారంటే ఒక కంట్రీ ఎకానమీ, ఆ కంట్రీ ఎకానమీ ఈ పామ్ ఆయిల్ పెడితే డిసైడ్ అవుతుంది. ఇప్పుడు మీరు కూడా చెప్పారు నగరీలో పెడితే బాగుంటుంది, కారణం మనలో బాగుంటుంది, అసలు చెప్పారు. వై కాంట్ ప్రమోట్ దిస్ వన్? దీన్ని ఎందుకు మనం ప్రమోట్ చేయాలి? ఎందుకంటే మనకు ఎక్కువ దిగుమతులు వస్తాయి, రైతులకు కూడా డబ్బులు వస్తాయి. మెయిన్గా పంటలు పెద్దగా వాళ్ళకి రావడం లేదు.
ముఖ్యంగా ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల యొక్క సమస్యలకు సంబంధించి టాప్ మోస్ట్ ప్రయారిటీ ఇచ్చి వాటిని పరిష్కారం చేయాలనే ఉద్దేశంతో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ని బలోపేతం చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అప్పటి నుంచి 15/6/2024 దగ్గర నుంచి ఈ రోజు వరకు వచ్చినటువంటి మనకి సమస్యలను తీసుకుంటే మనకి చిత్తూరు జిల్లాలో 12,362 గ్రీవెన్స్ రావడం జరిగింది. వాటిలో ఇప్పటికీ మనం రెడ్రెసల్ 9,177 పరిష్కారం చేయడం జరిగింది. ఇంకా ప్రోగ్రెస్లో 2,383 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎస్ఎల్ఏ కాలపరిమితిలోనే ఉన్నాయి. ఏవి కూడా ఎస్ఎల్ఏ కాలపరిమితి దాటలేదు. సో కాలపరిమితిలోనే వాటిని పరిష్కారం చేయడానికి రెవెన్యూ శాఖ ముందుకు ససంకల్పంతో ముందుకు వెళ్తూ ఉంది. ముఖ్యంగా నా పేరు రామప్రసాద్ రెడ్డి, మై పక్క జిల్లా అన్నమయ్య జిల్లా వాసిని. రాయచోటి శాసనసభ్యుడిగా మొట్టమొదటిగా ఎమ్మెల్యేగా గెలిచిన నన్ను చంద్రబాబు నాయుడు గారు ఏరుకోరి 2 జిల్లాలకు ఉమ్మడి కడప జిల్లా అలాగే చిత్తూరు జిల్లాలో 24 మంది శాసనసభ్యులు ఉంటే ఆయన ముఖ్యమంత్రిగా ఏకైక ఎమ్మెల్యేగా మినిస్టర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారికి నా తరఫున మీ తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. చాలా గర్వంగా ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఎక్కడైతే 9 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారో అదే జిల్లా నుంచి నేను ఈ డిస్టిక్ రివ్యూ మీటింగ్ లో పాల్గొనడం కూడా నా పూర్వజన్మ సుకృతం. ముఖ్యంగా అధికారులు చాలా మంది ఉన్నారు. నాకు రాజకీయం కొత్తగా మా తండ్రి గారు 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, మా సోదరులు 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. నా వయసు 42 సంవత్సరాలు. నేను సుమారు 32 సంవత్సరాల నుంచి రాజకీయం చూస్తానే ఉన్నాను. ఈ రివ్యూ మీటింగ్స్ గురించి చాలా మంది నా సహచర ఎమ్మెల్యేలు అయితే ఎంపీ గారు అయితే మా సోదరులు ఎమ్మెల్సీ గారు ఇక్కడ చర్చించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అధికారులకు మాకు ఏ విధమైన మనస్పర్ధలు ఉండవు. ఎందుకంటే అధికారులకు అలాగే ప్రజలకు వారధిగా ఉండేవాళ్ళు మేము రాజకీయ నాయకులు కాబట్టి ఇప్పుడు ప్రోటోకాల్ విషయం అనుకోండి, ఏవైనా సిఫార్సుల విషయంలో అయితే మేము ఒకటే చెప్తున్నాం, మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం. మేము కూడా లక్షలాది మంది ప్రజల యొక్క వాళ్ళ మనసులు గెలిచి ఈరోజు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా అవడం జరిగింది. కాబట్టి దయచేసి మా మాటలకు విలువ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. గత ప్రభుత్వాలాగా కత్తిని గొంతు మీద పెట్టి పని చేయించే ప్రభుత్వం ఇది కాదు. మేము ఒక నాయకుడు ఎవరైతే డిసిప్లిన్ కు మారిపోయారో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా పనిచేస్తున్నాం. కాబట్టి మాకు ఈ ప్రజాస్వామ్యంపై అలాగే బ్యూరోక్రసీపై విపరీతమైన నమ్మకం ఉంది. ఇప్పుడు మీరే చూస్తున్నారు, 6 నెలలైంది ప్రభుత్వం ఏర్పాటయ్యి. ఎక్కడైనా ఎఫ్ఐఆర్ ఓపెన్ చేయండి, ఎక్కడైనా అధికారులపై దాడి జరిగాయా, ఎక్కడన్నా ఏ విధంగా అవాంఛనీయ సంఘటనలు జరిగాయని మేము అడుగుతున్నాం. ఇది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని మేము ఫస్ట్ లోనే చెప్పాం. ముఖ్యంగా భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో దక్కని గౌరవం ఈ రాష్ట్రానికే దక్కింది. కూటమి ప్రభుత్వం ఇంత అత్యధిక స్ట్రైక్ రేట్ తో ఇన్ని సీట్లు సంపాదించిందంటే దానిలో ముఖ్య భూమికి వీధి కూడా ఉందని గర్వంగా తెలియజేస్తున్నాయి. ఎందుకంటే అధికారులందరూ పార్టీలతో సంబంధం లేకుండా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి మీద నమ్మకంతో మాకు ఇంత స్ట్రైక్ రేట్ ఇచ్చి ఈ స్థానాలు కైవసం చేసుకునే దానికి ఇచ్చారు. ఇప్పుడు మనందరం ముందు లక్ష్యం ఒకటి, గత 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని కుక్కల జిప్పిని ఇస్తారాగా చేసిన ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుందని ప్రజలు చాలా విశ్వాసాలతో ఉన్నారు. ముఖ్యంగా ఇప్పటికే సుమారుగా 10% టైం అయిపోయింది. మీ అందరికీ తెలుసు, 6 నెలలు అంటే చిన్న టైం కాదు. మేము కూడా ఎవరైతే మా సోదరులంతా మీ మీద చెప్పారో నేను కూడా ఏకీభవిస్తున్నా. ఎందుకంటే మేము ప్రెషర్ పెడుతూనే ఉన్నాం. మీరు ఈ 6 నెలల్లోనే మేమే చూసాం, వందలాది మంది సిఫార్సులు ఇచ్చినాం, లెటర్ ప్యాడ్లు ఇచ్చినాం, ఎందరికో సహాయం చేసినాం. గత ప్రభుత్వాలలో ఒకరెవరైనా ట్రాన్స్ఫర్ కావాలనుకుంటే లక్షల లెక్కలు తీసుకొని ట్రాన్స్ఫర్ ఇస్తే ఈ ప్రభుత్వంలో వందలాది మంది రాష్ట్రంలో సంబంధించిన ఆఫీసర్లు ఎమ్మెల్యేలు అయితే మంత్రులుగా మా దగ్గరకు వస్తే మేము సంతోషంగా మీ వల్ల మేము ఎలక్ట్ అయినా, మీ వల్ల ప్రభుత్వం వచ్చిందని చెప్పి సంతోషంగా మీ అందరికి లెటర్లు ఇవ్వడం, పోస్టింగ్ ఇప్పించేదాంట్లో కూడా మా పాత్ర ఉంది. మీకేదన్నా మీ
మీరు పనిచేస్తున్న వ్యవస్థలో ఏదైనా సమస్యలు వస్తే మా దృష్టికి తీసుకొని రండి. సెక్రటేరియట్ లెవెల్ నుంచి కలెక్టర్ లెవెల్ వరకు హెల్ప్ చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం తప్పక మాకు మీ మీద ఏం విద్వేషం లేదు. దయచేసి సిఫార్సు అనే విషయానికి మీకు అందరికీ తెలుసు, కాన్స్టిట్యూషన్ లో రాజ్యాంగంలో ఉంటుందండి. ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశంలో ఎక్కడ ఇంత స్వేచ్ఛ ఉండదు. మీరు మీ కుర్చీలో కూర్చొని పనిచేసేదానికి ఏవే ఫెసిలిటీస్ కావాలో ఈ ప్రజలు తరఫున ఎన్నుకున్న మేము కూడా మీకు ఆ గౌరవాన్ని ఇస్తున్నాం. కాబట్టి దయచేసి మా సిఫార్సులను మా మాటలను పట్టించుకునే పరిస్థితులకు మీరు రావాలా. ఈ 6 నెలలు రేపు 12వ తారీఖు 6 నెలలు అయిపోతుంది. మేము కేవలం మీ దగ్గర వచ్చి చదువుకోవడానికి సరిపోదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేయాలనుకుంటే స్కూల్లో పనిచేసే స్టూడెంట్ కంటే మన మీద ఎక్కువ ప్రోగ్రెస్ రిపోర్ట్లు వస్తాయి. సార్ ప్రతి ఒక్క వారం రివ్యూ చేస్తున్నాడు, ఏ మంత్రి ఏం చేస్తున్నాడు, ఏ ఎమ్మెల్యే ఏం చేస్తున్నాడు, ఏ ఎమ్మెల్సీ ఏం చేస్తున్నారు. ముఖ్యమంత్రి అనగా ఏదో లోకల్ రూమ్ లో కూర్చొని ఎవరు సెక్యూరిటీ అలో చేసే కాలాలు పోయినాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కలవాలంటే ఒక ఎమ్మెల్యేని మంత్రిని కలిసినట్టే విజయవాడకు పోతే విత్ ఇన్ 10 hours అపాయింట్మెంట్ దొరుకుతుంది. సార్ ప్రజా దర్బార్లో కావాలని కలిసే పరిస్థితి వచ్చింది. కాబట్టి మేము ఇక్కడ చేయలేని సమస్యలు అక్కడికి వెళ్తున్నాయి. ఇక్కడి నుంచి లెటర్లు రాస్తున్నారు, ఇక్కడి నుంచి మెయిల్ చేస్తున్నారు. నేను చూస్తున్నా, స్పోర్ట్స్ చూస్తున్నా, యువజన శాఖ చూస్తున్నా. 4 పోర్ట్ఫోలియోలు ఉంటే రోజుకి 50 గ్రీవెన్స్లు వస్తున్నాయి. కొంచెం ఒక 2 నిమిషాలు దాటితే సీఎం గారు వాట్సాప్ మెసేజ్ వచ్చే పరిస్థితిలో ఉన్నామంటే టెక్నాలజీ చాలా పెరిగిపోయింది. అధికారులు ఏదైనా చేయలేకపోతే మేమేదో మీటింగ్ లో ఉన్నామని మీకు అజమాయిషి చెలాయించడం లేదు. మాకు వస్తున్న ప్రెషర్స్ కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈరోజు ఫస్ట్ మీటింగే కలెక్టర్ గారి నేతృత్వంలో జరుగుతూ ఉంది. మీరు అందరూ వచ్చారు. 4 గంటలు ఆరోగ్యకరంగా ఈ మీటింగ్ అంతా జరిపాం. దయచేసి నెక్స్ట్ మీటింగ్ ఏదైతే రివ్యూ మీటింగ్ ఉంటుందో ఆ రివ్యూ మీటింగ్ లోపల స్థానికంగా ఉన్న హెచ్ఓడీస్ అయితే మీ కింద పనిచేస్తున్న అధికారులందరికీ మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎలాగ పనిచేయాలా, ఏ విధంగా ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొని రావాలా. ఇప్పుడు కలెక్టర్ గారు మంచి వాళ్ళని ఎందుకు ఒకరే చెప్తాం, మాకేం ముగిస్తుంది చెప్పడం లేదు కదా. ఎవరైనా చెప్తారు కలెక్టర్ గారు మంచి ఆయన మంచి చేస్తాడు కాబట్టి ఆయన మంచి అంటున్నాం తప్పగా వేరే ఉద్దేశం అధికారులను హింసించేది అలాగే వాళ్ళ పైన చెడ్డగా అపవాదాలు చేసే బాధ్యత మాకు లేదు. ఈ ప్రభుత్వం మీలాంటి వాళ్ళ యొక్క కృషి వల్లే అధికారంలోకి రావడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ఈ చిత్తూరు జిల్లాకు మిగతా జిల్లాలతో కంపేర్ చేయడం. ఎందుకంటే సాక్షాత్ ముఖ్యమంత్రి వర్యులు ఈ జిల్లాకు ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి గెలిచారు, ఆయన ఇక్కడి నుంచి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. కాబట్టి రాబోయే కాలంలో ఈ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు అయితేనే, మా పార్టీ కార్యకర్తలు అయితేనే, సామాన్య ప్రజల తరఫున ఏ అధికారి మీద ఎటువంటి ఏమంటారు కంప్లైంట్స్ రాకుండా చూసుకునే బాధ్యత మీకు ఉందని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ మీటింగ్ లో నేను ఒకటే చెప్పదలుచుకున్నా అండి, ఈ రాష్ట్రంలో కాదు మన రాయలసీమలో అన్నమయ్య జిల్లా అయితేనే, చిత్తూరు జిల్లా అయితే ఇక్కడ ఒక పెద్ద బర్నింగ్ ఇష్యూ ఉంది. రెవెన్యూ ఇష్యూ అనేది అది ఒక వ్యాస్ట్ సబ్జెక్టు. ముఖ్యంగా మేము పొలిటీషియన్స్ ఎవరైనా సీఎం గారి దగ్గర నుంచి కింద ఎమ్మెల్యేల వరకు ఎక్కడ పెళ్లిళ్ళకు పోయినా, చావులకు పోయినా కూడా అర్జీలు తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో రాష్ట్రంలో జరిగిన ఇన్ని రెవెన్యూ ట్యాంపరింగ్లు అయితేనేమో అధికారికంగా దుర్వినియోగాలు ఎక్కడా జరగలేదు. కాబట్టి ఇక్కడున్న కలెక్టర్ ద్వారా మీకు ఒకటే తెలియజేసుకుంటున్నాం, మీ కింద పనిచేస్తున్న విఆర్ఓ దగ్గర నుంచి పైన ఆర్టీఓ గారి దగ్గర వరకు మీరు కూడా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలా. ఒక్కొక్కరు రెవెన్యూ పరంగా ఏమైనా సమస్యలు వస్తే ఒక్కొక్క ఆఫీసర్ వారానికి ఒక సమస్య తీర్చినా కూడా వచ్చే 2-3 సంవత్సరాలు ఈ జిల్లాలో ఉన్న ఏవైతే పేద రైతుల యొక్క సమస్యలు రెవెన్యూ పరంగా ఉన్నాయో అవన్నీ తీర్చేదానికి మనకు వెసులుబాటు వస్తుంది. కాబట్టి దయచేసి ఇలాంటి కార్యక్రమాలన్నీ మీరు అందరూ ప్రోత్సహించాలా, అందరూ కలిసికట్టుగా పనిచేసుకునేదానికి సిద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఆ శాఖలపై మా ఎమ్మెల్సీలు అయితే, ఎమ్మెల్యే గారు అయితే, ఎంపీ గారు అయితే మాట్లాడడం జరిగింది. దాంట్లో హెల్త్ అనే విషయం అనేది మీ అందరికీ తెలుసు. ముఖ్యం ఆరోగ్యం అనేది ఏముండదు. ముఖ్యంగా ఆరోగ్య శాఖ, అలాగే స్కూల్కి సంబంధించింది. రోడ్స్ విషయానికి వస్తే గత 5 సంవత్సరాల్లో ఎక్కడ మట్టి పోసి పాపాన పోకపోతే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వస్తారంటే పార్ట్ హౌస్ బిల్డింగ్ అని చెప్పి నియోజకవర్గానికి 6 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే సిమెంట్ రోడ్ల విషయానికి వస్తే ఎన్ఆర్జీఎస్ కింద ఎక్కడ ఏ గ్రామ సీమలోకి వెళ్ళినా కూడా ఈ రోజు రోడ్డు నిర్మాణం జరుగుతూ ఉంది. అది కూడా మీ యొక్క సహాయ సహకారాలతోనే ఈ రోజు క్వాలిటీలో నెంబర్ 1 గా రోడ్ చేస్తామని చెప్పి ఎక్కడ చూసినా పేపర్లలో కూడా, మీడియాలో కూడా ఇప్పుడు వేస్తున్న రోడ్డు అయితే ఎప్పుడు 5 సంవత్సరాల వారు టచ్ కూడా చేయలేదని చెప్పుకుంటున్నారు. అలాగే
ముఖ్యంగా అగ్రికల్చర్ మనది రైతుల రాష్ట్రము. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒకటే చెప్తుంటారు, ఏ ప్రాంతానికి ఏ విధమైన వెసులుబాటు ఇస్తే ఏ ప్రాంతంలో హార్టికల్చర్ కావాలి, ఏ ప్రాంతంలో అగ్రికల్చర్ కావాలి, ఏ ప్రాంతంలో సిరికల్చర్ డెవలప్ చేస్తే మంచి జరుగుతుందో ఆ కార్యక్రమాలను ప్రోత్సహించాలని చెప్పి ఆయన క్యాబినెట్ మీటింగ్ అయితేనే అలాగే అసెంబ్లీలో చెప్తా ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ శాఖల పైన అన్ని దానిల పైన మీరు మీ కింద పనిచేస్తున్న వాళ్ళతో చర్చించండి. తప్పకుండా ఎవరైతే ఈ జిల్లాలో మమ్మల్ని గెలిపించారో, ఈ జిల్లాలో నన్ను మంత్రిగా, ఇన్ఛార్జ్ మంత్రిగా, అలాగే కలెక్టర్ గారు అయితేనే మా సహచర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు మీతో 4.5 సంవత్సరం పనిచేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ సహాయ సహకారాలు మాకు కావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక ఇన్ఛార్జ్ మంత్రిగా పెద్దలు, పూజ్యులు మా ముఖ్యమంత్రి వర్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా నుంచి నన్ను ఎంచుకున్నందుకు సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఏవైతే బాధ్యతలు గౌరవ ముఖ్యమంత్రి గారు నా పైన పెట్టారో తూచా తప్పకుండా చిత్తూరు జిల్లా అభ్యున్నతి కోసం రాబోయే కాలంలో పనిచేసేదానికి నేను సిద్ధంగా ఉన్నా. అలాగే ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యేలు అయితేనేం, ఎంపీ గారు అయితేనేం, సహచార ఎమ్మెల్సీ గారు అయితేనేం వీళ్ళందరితో కలుపుకొని పోయి ఈ జిల్లాలో ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలా, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలో ఈ 4.5 సంవత్సరంలో దిశ నిర్దేశించి కార్యక్రమాలు చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది కాబట్టి ఈరోజు 7కు 6 సీట్లు ఇక్కడ గెలవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మేము ఒకటే భరోసా ఇస్తున్నాం. మా సహచర శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీ మీద ఉన్న విశ్వాసాన్ని మేము కూడా చూరగొని రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాలాలు ఎగరేసుకునే విధంగా ఈ జిల్లాలో తయారు చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేసుకుంటున్నాం.